హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సొరకాయతో ఎలాంటి టిఫిన్ పిండి లేకుండా అప్పటికప్పుడు చేసుకునే ఒక బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అనమాట. డిన్నర్‌లో కూడా చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ కడాయిలో వచ్చి అరకప్ అనమాట బొంబాయి రవ్వ తీసుకున్నాము. దీన్ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందామండి. మంచి స్మెల్ వస్తూ ఉంటుందనమాట, కమ్మటి వాసన. అప్పుడు దీన్ని మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఏంటంటే రవ్వ మనకి ఉడికిన తర్వాత కూడా మంచిగా రవ్వ రవ్వగా ఉంటుందనమాట. రవ్వ రవ్వగా అంటే ఉడికిన తర్వాత మనకి అతుక్కోకుండా చక్కగా మంచిగా వస్తుందనమాట. ముద్దగా అనేది అవ్వకుండా. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి. దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో వచ్చేసి తురిమిన సొరకాయి గింజలు గనక లేతగా ఉంటే కలిపే తురిమేసుకోండి. ముదిరిన గింజలైతే గింజలు తీసేసి తురుముకోండి. లేత గింజలే కాబట్టి నేను కలిపే తురిమేశాను. ఇది ఒక కప్పు తీసుకున్నామనమాట. దీన్ని నీళ్లు కానీ ఏమి పిండొద్దండి, అలానే వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక అరకప్పు దాకా మొత్తం కలిసి నీళ్ళైతే పడతాయనమాట. చెక్ చేసుకుంటా యాడ్ చేసుకుందాం, ఒకేసారి కలుపుకోకుండా. ఎందుకంటే సొరకాయలో నీళ్ళు కూడా మనకు అలానే ఉన్నాయి కాబట్టి ఈ పిండి అనేది మరీ జారుగా అయిపోతే బాగుండదు. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకుందామండి. మనకి రవ్వ నానాలి. 15 నిమిషాల తర్వాత చూద్దాము. రవ్వ చక్కగా నానిపోయిందనమాట మనకి. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుందాము. శనగపిండి వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుందాము. ఇది ఫ్రెష్ పెరుగే అనమాట. పులిసిన పెరుగు తీసుకోవద్దు, ఫ్రెష్ పెరిగే వాడుకోండి. దీనికి అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు దీన్నంతా మంచిగా మనకి ఇక్కడ ఉండలు కానీ గడ్డలుగా కానీ ఏమి లేకుండా అంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వచ్చి ఒక పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం పీస్ని వచ్చేసి ఇలా రెండుగా కట్ చేసుకొని వేసుకున్నామండి. దీన్ని పేస్ట్ లాగా చేసేసుకొని తెచ్చుకుందాము. దాన్ని పిండిలో వేసేసుకున్న తర్వాత అర టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక పావు టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర వచ్చేసి ఒక టేబుల్ స్పూన్, కొంచెం ఇంగువ, ఒక పావు టేబుల్ స్పూన్ వాము, ఇలా నలిపేసి వేసుకున్నాం అనుకోండి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి మంచిగా మిక్స్ చేసుకుందామండి. మిక్సీ జార్లో వచ్చేసి నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వచ్చి ముందు పౌడర్ చేసుకున్నాను అనమాట. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. అదే జార్లోనే నేను పచ్చిమిర్చి, అల్లం కూడా వేసాను. అందుకే అలా మీకు కలర్ కనిపిస్తుంది. అది అలా ఉందని అనుకోబాకండి. ఇప్పుడు దీంట్లో వచ్చి 2 పించ్ కుకింగ్ సోడా వేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందామండి. అంతేను, మన పిండి అయితే రెడీ అయిపోయిందనమాట. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టుకొని ఇప్పుడు నేను చిన్న చిన్న గిన్నెలు తీసుకున్నానమాట. మీరు ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోండి. ఇడ్లీ ప్లేట్లు కూడా యూస్ చేసుకోవచ్చండి. దీనికి ఆయిల్ అప్లై చేసేసుకుని ఆయిల్ని గిన్నె లోపల చక్కగా స్ప్రెడ్ చేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లో మనం తయారు చేసి పెట్టుకున్న పిండిని పై దాకా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చేసి పిండి వేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసేసుకుని మనం ఇడ్లీ ఎలా అయితే స్టీమ్ చేసుకుంటామో అలానే దీన్ని కూడా స్టీమ్ చేసుకుందాం. 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం స్టీమ్ చేసుకున్నామంటే కరెక్ట్గా రెడీ అవుతుంది. దీంట్లో సొరకాయ వేసాం కాబట్టి కొంచెం మనకి అతుక్కున్నట్టుగా అనిపిస్తుందండి. అందుకని వెంటనే మనం తీసేయకుండా కొంచెం ఉడికిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఆరబెట్టుకుని తర్వాత తీసుకున్నామంటే కరెక్ట్గా వస్తుందనమాట. చూడండి, ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసేసుకొని
ఈ గిన్నెలు పెట్టేసుకున్నాము. 10 నిమిషాల తర్వాత చూడండి చక్కగా వచ్చేసింది అతుక్కోకుండా. ఒక 2 నిమిషాల పాటు వెయిట్ చేద్దాము. ఒకటి నేను చూపెడతాను చూడండి. వేడివేడిగా తీస్తే ఎలా మనకి అతుక్కున్నట్టుగా వస్తుందనేది. ఇవి ఆరిపోయిన తర్వాత తీసామనమాట. అతుక్కోకుండా చక్కగా వచ్చేసినాయి చూడండి. ఇది ఫస్ట్ మనం వేడివేడిగా ఉన్నప్పుడు తీసామనమాట. అందుకని ఇలా ఇంత మంచిగా షేప్ అయితే రాలేదు. ఇప్పుడు దీనికి మనం ఒక చిన్న తాలింపు వేసుకుందామండి. కడాయిలో వచ్చి ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక పావు టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుందామండి. తెల్ల నువ్వులు. ఇవి వేసుకోవటం వల్ల మనకి ఫ్రై అయిన తర్వాత తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు తురిమిన క్యారెట్ వేసుకుందామండి. నా దగ్గర కరివేపాకు లేదు ఈరోజు. కరివేపాకు మీరు తప్పనిసరిగా ఉన్నవాళ్ళు యూజ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుందనమాట. తర్వాత తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసుకుందాము. వేసేసి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఇడ్లీలు ఉన్నాయి కదా, దాన్ని దీంతో పాటు చక్కగా మనం ఫ్రై చేసుకుందాము. చాలా టేస్టీగా, చాలా హెల్తీ రెసిపీ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. దీన్ని అటొక 1 మినిట్, ఇటొక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్నామంటే చక్కగా మనకి రెడీ అయిపోతుందండి. నువ్వులు అన్నీ వేసాం కాబట్టి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందనమాట. క్యారెట్, సొరకాయ అన్నీ హెల్తీ రెసిపీ అనమాట. దీంట్లో శనగపిండి మాత్రమే యూజ్ చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందనమాట. ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకొని టేస్ట్ మాత్రం అదిరిపోయిందనమాట. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో తప్పనిసరిగా కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.